హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ నుంచి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితే అయిపోయాయండి. సో మీలో ఎవరైనా సరే ఇంకా తెలంగాణ ఇంటర్మీడియట్స్ యొక్క రిజల్ట్స్ చెక్ చేసుకోకపోతే వెంటనే చెక్ చేయండి. డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ ఉంది, దాన్ని క్లిక్ అయితే చేయండి. సో అలా క్లిక్ చేసుకుంటే మీకు 2025కి సంబంధించి సో ఇక్కడ మీకు ఇయర్ అడుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ దాంతో పాటే మీ కేటగిరీ ఏంటి, జనరల్, వొకేషనల్, బ్రిడ్జ్ కోర్స్, వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో మీ ఐబీ మార్క్స్ కాబట్టి మీకు 10th క్లాస్ యొక్క అదే మీ ఏదైతే మీకు ఇంటర్వ్యూకి సంబంధించి సో ఏదైతే ఫస్ట్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ లేకపోతే సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నంబర్ కానీ ఎంటర్ చేసినట్లయితే అక్కడ గెట్ మేము క్లిక్ చేసినట్లయితే మీ ఇంటర్మీడియట్ యొక్క డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. సో మీ ఇంటర్ యొక్క రిజల్ట్స్ అయితే మీ డౌన్లోడ్ అయిపోతాయండి. మీరు అక్కడ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకొని సో మీకు ప్రింట్ తీసుకొని దాన్ని అయితే మీ యొక్క మార్క్స్ మీకు అయితే ఉంచుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అనుకున్నట్లయితే చాలా మంది అడుగుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటి అనుకున్నట్లయితే మనకి రీవెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, రీకౌంటింగ్ ఎప్పుడు ఉంటుంది, రీకౌంటింగ్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారు అనమాట. సో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఇవన్నీ ఎప్పుడు ఉంటాయని అడుగుతున్నారు. సో మనం చూసుకున్నట్లయితే మనకి వచ్చే నెల మే 22 నుంచి మనకి అడ్వాన్స్ సప్లిమెంటరీ అయితే కండక్ట్ చేయబోతున్నారండి. అంతకన్నా ముందే మనం అడ్వాన్స్ సప్లిమెంటరీకి అయితే ఎగ్జామినేషన్ కి అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేయాలన్నమాట. దాంతో పాటు చాలా మంది అడుగుతుంది ఏంటి అనుకున్నట్లయితే రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్ కి టైం ఎప్పుడు ఇచ్చారని అడుగుతున్నారు. సో ఆల్రెడీ మనకి ఇంకా రీకౌంటింగ్ ఇంకా రీవెరిఫికేషన్ సంబంధించిన టైం అయితే ఇచ్చారండి. సో మనకి 1 వీక్ టైం అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడే మీరు వెళ్ళి రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ కానీ పెట్టుకోండి. మీకు కానీ వచ్చిన మార్క్స్ కానీ మీరు కరెక్ట్ గా కౌంటింగ్ లేకపోయినట్లయితే మీరు పాస్ మార్క్ వరకు రాశారు, మీరు కరెక్ట్ గా రాశారు, పాస్ అయ్యే ఛాన్స్ ఉంది అనుకున్నట్లయితే రీకౌంటింగ్ పెట్టుకోండి. లేదు మీ పేపర్ మొత్తం కరెక్షన్ చేయాలి, మీకు చాలా మంచి మార్క్స్ వస్తాయి కానీ సరే మీకు ఫెయిల్ చేశారు అనుకున్నట్లయితే మీరు రీవెరిఫికేషన్ పెట్టుకోండి. సో రీవెరిఫికేషన్ సంబంధించి సో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి, ఎంత ఫీజు ఉంటుందని చెప్పి సపరేట్ డెడికేటెడ్ వీడియో అయితే మీకు చేసి పెట్టబోతున్నాను అనమాట. దానికోసం అందరూ కూడా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ పెట్టుకోండి. అలాగే రీవెరిఫికేషన్ ఇంకా రీకౌంటింగ్ అడ్వాన్స్ సప్లిమెంటరీ టైం టేబుల్ కోసం మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్ గ్రూప్స్ అయితే జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. సో మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీరు అడ్వాన్స్ సప్లిమెంటరీ కోసం వెయిట్ చేస్తున్నారు, రీకౌంటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, రీవెరిఫికేషన్ కోసం కౌంట్ చేస్తున్నారు అని చెప్పేసి. సో అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో దానికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్తాను అనమాట. సో తెలంగాణ ఇంటర్మీడియట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో వీడియో లైక్ కూడా చేయండి.